దేవునికి స్తోత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ ఉదయకాలపు వేళలో అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూసి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం 8వ వచనం నుండి మనం చూసినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ గొర్రెల దగ్గర ఉండి మందను కాస్తూ ఉన్నప్పుడు పరలోకంలో నుంచి గాబ్రియేలు దేవదూత దిగి వచ్చి వారికి ఒక శుభవర్తమానం చెప్పింది. వారు ఆ దూతను చూసి భయపడ్డారు. ఆ దూత అంటున్న మాట ఏమిటంటే, మీరు భయపడద్దండి, ప్రజలందరూ కలగబోయే మహా సువార్తని తీసుకొచ్చాను అని స్టార్టింగ్ ఆ దూత చెబుతున్న సువార్త అది ఏమిటంటే, ప్రజలందరూ కలగబోయే మహా సంతోషకరమైన వార్త. కాబట్టి ఏంది ఆ సంతోషకరమైన వార్త అంటే, నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు, ఆయన పుట్టాడు. కాబట్టి ఇది ఒక బెత్లెహేములో పుట్టాడు, ఒక పశువుల పాకలు పుట్టాడు, ఒక బాలుడు బట్టతో చుట్టబడి తొట్టిలో పడుకున్నట్టు మీరు చూస్తారు, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు ఆ మాటలు అంగీకరించి ఒకరితో ఒకరు మాట్లాడుకొని వారు ఆ యొక్క బెత్లెహేములో యేసు ప్రభు యొక్క పుట్టిన పశువులశాలకు వెళ్ళి బాలుడైన యేసును చూసి వారు ఆనందించి సంతోషించి ఆయన్ని ఆరాధించి ఆయన్ని పూజించి తమతో చెప్పబడిన ఆ మాటలను, దేవదూత తనతో చెప్పిన మాటలను ప్రచురం చేస్తూ వారు ఆ యొక్క బెత్లెహేము ప్రాంతంలో తిరిగారు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసును అంగీకరించారు వారు గొర్రెల కాపర్లు. మనం చూసినప్పుడు ఆ యొక్క భయము అనేది వారి జీవితాల్లో ఎంతో ఉండేది. ఎందుకంటే ఆ దూతను చూసినప్పుడు వారు భయపడ్డారు. భయపడద్దండని వర్తమానం వచ్చింది. తర్వాత రక్షకుడు పుట్టాడు. ఎవరికంటే ప్రజలందరూ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. కాబట్టి ఆ యొక్క గొల్ల కాపర్లు యేసును అంగీకరించారు, వారు ఆరాధించారు, ఘనపరిచారు. కాబట్టి మనము కూడా దేవుని అంగీకరించాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి ఒక దేశానికో లేక ఒక మతానికో లేదంటే ఒక జాతికో యేసు ప్రభు పుట్టలేదు, కానీ ప్రజలందరికీ ఆయన కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. కాబట్టి అందరి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. అపోస్తలుల కార్యం 10:36లో ఒక మాట ఉంటుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ఒకరికి కాదు, అన్ని దేశాలకు ప్రభు, ఆయన అన్ని కులాలకు ప్రభు, ఆయన అందరి కొరకు వచ్చాడు. ఆయన ఒక క్రైస్తవ మతానికి ఇంకొక మతానికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన అసలు మతమే ఆయన స్థాపించక రాలేదు. ఆయన నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. కాబట్టి ఒక మతానికి కాదు, తర్వాత ఒక దేశానికి కాదు, ఆయన ఒక గ్రామానికి కాదు, కానీ బెత్లెహేము అనే ప్రాంతం యెరూషలేములో ఉంటుంది. అది ప్రపంచములో నడిబొడ్డుగా ఉంటుందని అనేక మంది శాస్త్రవేత్తలు దాన్ని అంచనా వేశారు. కాబట్టి ఆయన ప్రపంచ నడిబొడ్డున ఆయన ఉదయించాడు. ఆయన పుట్టక ఎంతో ఆశీర్వాదకరం. అక్కడ మత్తయి సువార్త 1:21లో రాయబడి ఉంటుంది, ఆమె కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపించేకొచ్చాడని. కాబట్టి తన ప్రజలు ఎవరంటే మనమందరం ఆయన ప్రజలమే, మనమందరం కూడా నిజంగా ఆయన రూపంతో కలిగిన వారమే. కాబట్టి ఆది కాండములో 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట ఏమిటంటే, దేవుడనే యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించాడు అని రాయబడి ఉంటుంది. తన పోలిక చొప్పున ఆయన చేశాడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా దేవుని పోలికలో ఉన్నాము. కాబట్టి యేసు ప్రభు యొక్క జననము అది ఎంతో ప్రపంచానికి ఆశీర్వాదకరం. ఆ మానవుల పాపమును తీసివేయడానికి ఆయన పుట్టాడు ఈ లోకానికి. కాబట్టి ఆయన ఒక దేశానికి, ఏదో ఒక మతానికి, ఒక కులానికి ఆయన వచ్చిన వాడు కాదు. కాబట్టి గొల్లలు ఆయనను అంగీకరించారు, ఆయన్ను ఆరాధించారు, ఆయన్ను స్తుతించారు. కాబట్టి ఈరోజు వింటున్న నీవు కూడా
యేసును ఆరాధించాలి, యేసును ఘనపరచాలి. కాబట్టి ఆయన మరి యేసు ప్రభు అందరికీ రక్షకుడు, అందరి పాపాలు క్షమించకొచ్చాడు. కాబట్టి మనము ఈ ఉదయకాలపు వేళలో ఈ మాటలు అర్థం చేసుకొని యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న కొంతమంది గొర్రెల కాపరులు ఆయన అంగీకరించారు, ఆరాధించారు, ఆయన గురించి ప్రకటించారు. కాబట్టి మరి ఆయన ఒక కులానికి, ఒక జాతికి, ఒక గ్రామానికి కొరకు రాలేదు. యేసుక్రీస్తు అందరి కొరకు వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన రాయబడింది. కాబట్టి కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి అందరిని ప్రేమిస్తాడు ఆయన. అన్ని దేశాల కొరకు, అన్ని ప్రాంతాల కొరకు, అన్ని గ్రామాల కొరకు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి నా పాపం కొరకు సిలువలో చనిపోయాడు. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళకు పాప క్షమాపణ జరుగుతుంది. వారు నమ్మటం వలన ఆ దైవరాజ్యమును వారసులు అవుతారని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి విన్న మీ అందరూ కూడా ఉదయకాలపు వేళలో ఇంకా యేసును అంగీకరించకపోతే విశ్వాసం ఉంచండి. ఆయన నీ కోసం, నా కోసం వచ్చిన, పాపములను తీసివేయడానికి వచ్చిన, పాపముల కొరకు తన ప్రాణం ఇచ్చేకొచ్చిన రక్షకుడని అంగీకరించి విశ్వాసం ఉంచి ఆ రాజ్యమును వారసులు అవుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఆ రోజు గొల్ల కాపరులు యేసును అంగీకరించారు, మనం అంగీకరిద్దాం, ఆయన రాజ్యము వారసులు అవుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.